Hi viewers, welcome to SQL Query. Question number 5. Today our topic is write a query to find the average employee salary with department wise from the employee table. మనకి ఎంప్లాయీ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ డేటా. మనం ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఎంప్లాయీ టేబుల్ వచ్చేసి శాలరీ కాలం చూస్తే 30,000 టు హైయెస్ట్ 60,000 ఉన్నాయి. మనం ఇప్పుడు ఎంప్లాయీ యొక్క యావరేజ్ శాలరీ డిపార్ట్మెంట్ వైజ్ మనం ఫైండ్ చేయాలి. దానికి ఇప్పుడు మనం క్వరీ రాద్దాం. సెలెక్ట్ EMP_DPT డిపార్ట్మెంట్ వైజ్ కదా, యావరేజ్ శాలరీ కాలం నేమ్ వచ్చేసి సాలరీ ఫ్రమ్, మనకి టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ డేటా కాబట్టి అది ఈఎంపీ డేటా గ్రూప్ బై EMP_DP డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, డిపార్ట్మెంట్ టేబుల్లో అడ్మిన్, ఫైనాన్స్, హెచ్ఆర్ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్ వచ్చేసి యావరేజ్ సాలరీ వచ్చేసి అడ్మిన్లో వచ్చేసి 32,333 రూపీస్, ఫైనాన్స్ వచ్చేసి 32,500, హెచ్ఆర్ వచ్చేసి 45,000. ఇది యావరేజ్ సాలరీ డిపార్ట్మెంట్ వైజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్. Thank you viewers.